హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వాళ్ళు అండ్ జెఫ్రీస్ వాళ్ళు రీసెంట్గా కొందరు బిగ్ ఇన్వెస్టర్లు పొజిషన్ తీసుకున్నటువంటి స్టాక్స్ ఏందో చూద్దాం. ఈరోజు ఫస్ట్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వాళ్ళు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు. 2026 గాను వీళ్ళైతే 8 స్టాక్ను రికమెండ్ చేశారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్లోనే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 2025లో నిఫ్టీ 10% పర్ఫామ్ చేసింది, కానీ మిడ్ క్యాప్ ఓన్లీ 5% పర్ఫామ్ చేసింది. స్మాల్ క్యాప్ మాత్రం 7% అయితే డౌన్ అయింది. ఈ రీజన్ వల్ల 2026లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయని అయితే చెప్తున్నారు. మిడ్ క్యాప్ స్టాక్స్ స్మాల్ కరెక్షన్ తీసుకున్న 2025లో, కానీ ప్రైస్లో మాత్రం వాల్యుయేషన్లు అయితే రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే చాలా వాల్యుయేషన్ తక్కువలో ఉన్నాయని, ఈ రీజన్ వల్ల వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అయితే శైలి ఇంజనీరింగ్ స్టాక్ అయితే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు. శైలి ఇంజనీరింగ్ స్టాక్ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ప్రోడక్ట్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు లైక్ హెల్త్ కేర్లో కానీ, కన్జ్యూమర్లో, డ్యూరబుల్స్లో కానీ, ఇండస్ట్రియల్ కానీ, ప్రిసిషన్ మోల్డింగ్ కానీ అండ్ అడ్వాన్స్ మెటీరియల్ కానీ డిఫరెంట్ సెగ్మెంట్లో వీళ్ళైతే ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. వీళ్ళు హెల్త్ కేర్ సెగ్మెంట్లో వీళ్ళైతే GLP-1 అనే ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసే పెన్ అయితే వీళ్ళైతే 3 ట్రయల్స్ తర్వాత సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు వాళ్ళు, శైలి ఇంజనీరింగ్ వాళ్ళు. ఈ ప్రోడక్ట్కి విషయంలో వీళ్ళకైతే రెవెన్యూ ఎఫెక్టివ్గా జనరేట్ అవుతుందని, ఈ రీజన్ వల్ల వీళ్ళైతే ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్గా ఈ స్టాక్ వాల్యూ 2156 రూపీస్గా ఉంటే అప్ సైడ్ అయితే 4000 రూపీస్గా వెళ్తుందని అయితే చెప్తున్నారు. లైక్ 83% అప్ సైడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో లైక్ మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు కానీ అండ్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు లాస్ట్ 2025 అక్టోబర్లో. దాంతోపాటుగా ఆశిష్ కచోలియా గారు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు 2015లో. లైక్ కంపెనీ మార్కెట్లోకి రాకముందే, IPOకి రాకముందే వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. లాస్ట్ 5 years నుంచి కూడా ఈ స్టాక్ 700% అయితే పెరిగింది. స్టిల్ ఇప్పటికి కూడా పెరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. వీళ్ళైతే ఇస్తున్న రీజన్ 83% అప్ సైడ్ అయితే వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అయితే మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది హెల్త్ కేర్ సెగ్మెంట్లో. లైక్ వీళ్ళ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. లైక్ హాస్పిటల్ చైన్ని కూడా ఇంకా అడిషనల్గా డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. లాంగ్ టర్మ్లో బెటర్గా గ్రో అవుతుంది అనే ఫ్యూచర్ ప్రిడిక్షన్ కూడా ఉంది. వీళ్ళు ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 45% వెళ్తుందని అయితే చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ 1475 రూపీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఈ స్టాక్ ప్రజెంట్గా ఈరోజు 1033గా ఉంటే అప్ సైడ్ 1475గా వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు ఈ స్టాక్కి. నెక్స్ట్ వీళ్ళు ఇస్తున్న ఇంకొక స్టాక్ అయితే ఇండియన్ హోటల్స్కి అయితే ఇస్తున్నారు. ఇది టాటా గ్రూప్కి సంబంధించినటువంటి స్టాక్ ఇది. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే సైక్లికల్ పీరియడ్లో హాస్పిటాలిటీకి సంబంధించిన సెగ్మెంట్లో బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ ఈ సైకిల్లో బాగా గ్రో అవుతుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. హాస్పిటాలిటీ సెక్టార్ ఎప్పటికీ గ్రో అవుతూనే ఉంటుంది. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే ఈ స్టాక్ అయితే పాజిటివ్గా రేటింగ్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 30% వెళ్తుంది అనేది చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ అయితే 900 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు. ఈ రోజు ఈ స్టాక్ ప్రైస్ 683 రూపీస్గా ఉంటే 900. నెక్స్ట్ వీళ్ళు ఇంకొక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే శ్యామ్ మెటాలిక్ అండ్ ఎనర్జీ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళు ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ రీజన్, రీసెంట్ టైమ్స్లో కమాడిటీ ప్రైజెస్ ఆల్ ఓవర్ గ్లోబల్గా బాగా పెరుగుతున్నాయి. వీళ్ళు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పాన్షన్ విషయంలో అయితే చేశారు వీళ్ళు. కంపెనీ కూడా అదర్ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసింది. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ప్రజెంట్గా ఉన్న వాల్యూతో 68% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. 1350 రూపీస్గా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే ఫోర్టీస్ హెల్త్ కేర్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. ఫోర్టీస్ హెల్త్ కేర్ స్టాక్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అయితే కంటిన్యూగా మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ ఉంది అండ్ బ్రౌన్ ఫీల్డ్ కెపాసిటీ అయితే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఉన్న వాటిలోనే బెటర్గా డెవలప్ చేసి అన్ని వేరియస్ విషయంలో కనెక్టివిటీ అయితే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు హెల్త్ కేర్ సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ ఫర్దర్గా గ్రో అవుతుందని అండ్ వీళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే ఈ స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్గా ఉన్న వాల్యూతో 29% అప్ సైడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. టార్గెట్ ప్రైస్ 1150 రూపీస్గా ఇచ్చారు. ఈ రోజు ఈ స్టాక్ ప్రైస్ 898 రూపీస్గా ఉంటే 1150 రూపీస్గా అయితే ఇచ్చారు వీళ్ళు.
నెక్స్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇంకొక స్టాక్ అయితే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. లైక్ దీనికి చెప్తున్న వీళ్ళు ఇంపార్టెంట్ రీజన్ అయితే కంపెనీ ఎర్నింగ్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా గ్రో అవుతున్నారు. మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. మార్కెట్ షేర్ కూడా బెటర్గా ఎక్స్పాండ్ అవుతున్నారు వీళ్ళు. ఎబిలిటా పర్ టన్ కూడా ఇంప్రూవ్ అయింది అనేది చెప్తున్నారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. స్టాక్ ప్రైస్ 16% అప్ సైడ్ వెళ్తుందని 1900 రూపీస్గా టార్గెట్ అయితే ఇచ్చారు. ఈ స్టాక్ 1900 అయితే ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళింది ఈ స్టాక్ ఇప్పుడైతే. నెక్స్ట్ ఇంకొక స్టాక్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంది అస్త్రల్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ వీళ్ళు దీనికి చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే లైక్ మార్కెట్లో కంపెనీకి అయితే ప్రోడక్ట్స్కి డిమాండ్ ఇంప్రూవ్ అయింది అండ్ వాటితో పాటుగా ఏవైతే రా మెటీరియల్ ఉంటుందో వాటికి రీజనబుల్ ప్రైస్గానే ఉంది. ఈ రీజన్ వల్ల మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతున్నాయి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా అనే విధంగా చెప్తున్నారు వీళ్ళు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 32% అప్ సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. 1902 రూపీస్గా వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు ప్రజెంట్గా. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ చూస్తే జెఫ్రీస్ వాళ్ళు కూడా కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేశారు. వీళ్ళు కూడా 3 స్టాక్స్ని రికమెండ్ చేశారు. లైక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఎంవి ఫోటోవోల్టాయిక్ కానీ అండ్ 70% అప్ సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు. లైక్ డీమార్ట్ లాంటి స్టాక్స్ను కూడా. ఫస్ట్ అయితే హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ చూస్తే రీసెంట్గా Q3లో వీళ్ళైతే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా పోస్ట్ చేశారు. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. 13% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 1850 రూపీస్గా వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. FY26లో వీళ్ళైతే ఏఐ దగ్గర నుంచే బెటర్గా రెవెన్యూ జనరేట్ చేస్తారని, FY27లో కూడా ఫ్యూచర్లో వీళ్ళు మేనేజ్మెంట్ అయితే ఫ్యూచర్ ప్రొడిక్షన్ స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళ గ్రోత్ స్ట్రాంగ్గా ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఇస్తున్న స్టాక్ అయితే ఎంవి ఫోటోవోల్టాయిక్ స్టాక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇది రీసెంట్గానే మార్కెట్లో లాస్ట్ 1 or 2 months బ్యాకే లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండే ఉంది. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఎంబీ ఫోటోవోల్టాయిక్ స్టాక్లు కూడా లైక్ బిగ్ ఇన్వెస్టర్ చూస్తే సునీల్ సింగానియా గారు అయితే ఉన్నారు ఎంబీ ఫోటోవోల్టాయిక్ స్టాక్లో. ఈ స్టాక్ లాస్ట్ 2 days బ్యాక్ వీళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఈ ఎంబీ వాళ్ళు వీళ్ళు రిజల్ట్స్ చూస్తే ఎంబీ ఫోటోవోల్టాయిక్ స్టాక్ అయితే రెవెన్యూ 118% ఇంక్రీజ్ అయింది. లైక్ Q3లో ఎబిలిటా కూడా 105% ఇంక్రీజ్ అయింది. ప్యాట్ కూడా 116% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 23% గ్రో అయ్యారు వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఎబిలిటా మార్జిన్స్ కూడా 35.9% అయితే గ్రో అయ్యారు. లాస్ట్ 3 quarters రిజల్ట్స్లో చూస్తే December 31 వరకు కూడా టోటల్గా రెవెన్యూ 162% గ్రో అయితే ఎబిలిటా 222% గ్రో అయ్యారు. నెట్ ప్రాఫిట్ కూడా మోర్ దాన్ 4 times గ్రో అయ్యారని చెప్తున్నారు వీళ్ళు 6.89 బిలియన్స్గా. ఈ కంపెనీ స్టాక్ కూడా PEG రేషియో చూస్తే 0.2 అంటే లైక్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ స్టాక్ ఫర్దర్గా గ్రో అవుతుంది వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు జెఫ్రీస్ వాళ్ళు. ఈ స్టాక్ కంపేర్ టు వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే చాలా డిస్కౌంట్ ప్రైస్లోనే ట్రేడ్ అవుతుంది. ఇది పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. లైక్ కాంపిటేటర్స్తో పోలిస్తే వారి ఎనర్జీస్ కానీ అండ్ ప్రీమియం ఎనర్జీస్తో పోలిస్తే డిస్కౌంట్లు ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్గా ఉన్న వాల్యూతో అప్ సైడ్ 70% అంటే 320 రూపీస్గా వెళ్తుంది అనేది చెప్తున్నారు ఎంవి ఫోటోవోల్టాయిక్ స్టాక్ని జెఫ్రీస్ వాళ్ళు. దీనికి కాంపిటేటర్స్తో పోలిస్తే తక్కువగా ఉంది. PEG రేషియో కూడా తక్కువగా ఉంది. వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది. రిజల్ట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ కమింగ్ 5 yearsలో కూడా ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది అనేది చెప్తున్నారు వీళ్ళు. దీనికి కానీ జెఫ్రీస్ వాళ్ళు అయితే రేటింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ చూస్తే డీమార్ట్కి అయితే లైక్ అవెన్యూ సూపర్ మార్కెట్ హోల్డ్ రేటింగే ఇస్తున్నారు జెఫ్రీస్ వాళ్ళు. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో ఎవరైతే బిగ్ ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళైతే కొన్ని స్టాక్లో ఫ్రెష్గా పొజిషన్ అయితే తీసుకున్నారు. వాటిల్లో చూస్తే ఫస్ట్ మహామాయ లైఫ్ సైన్సెస్ స్టాక్ అయితే ఉంది. ఈ స్టాక్లో లైక్ విజయ్ కేడే గారు అయితే రీసెంట్గానే బ్లాక్ డీల్ ద్వారా అయితే పర్చేజ్ చేశారు. 12.5 crore బ్లాక్ డీల్ ద్వారా అయితే పర్చేజ్ చేశారు. ఒక ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా స్టాక్ అయితే పెరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో అయితే కరెక్షన్ తీసుకుంటూ ఉంది. ఈ కంపెనీలో వాటా కూడా విజయ్ కేడియా గారు అయితే బై చేశారు. నెక్స్ట్ యాడ్ కౌంటీ మీడియా ఇండియా లిమిటెడ్ స్టాక్లో కూడా రీసెంట్గా ఆశిష్ కచోలియా గారు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. 2.92% ఆఫ్ ద వాటాని అయితే పర్చేజ్ చేశారు. ఈ స్టాక్ కూడా రీసెంట్గానే ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అయింది. లైక్ July 25లో
అప్పటి నుంచి పెరిగింది కానీ రీసెంట్ టైమ్స్లో డౌన్కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే ఆశిష్ కచోలియా పర్చేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ ఒక 10-15 డేస్ బ్యాకే ఫ్రెష్ అయితే పొజిషన్ అయితే తీసుకున్నారు ఈ స్టాక్లో. కంపెనీలో టోటల్గా 6,56,000 షేర్స్ అయితే బై చేశారు టోటల్గా. ఈ కంపెనీ వాళ్ళు ఏఐ పవర్ కానీ అండ్ యాడ్ టెక్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారు యాడ్ బిజినెస్లో. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ని అయితే పర్చేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళైతే ఎప్పుడు కూడా ఒక 4 to 5 years టైం పీరియడ్ ఇస్తేనే బెటర్గా పెరుగుతుందని అయితే స్టాక్ అయితే పెరుగుతుంది. అండ్ యూబీఎస్ వాళ్ళు ఇచ్చిన స్టాక్స్లో అయితే లైక్ శైలి ఇంజనీరింగ్ స్టాక్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 2 to 3 years నుంచి పెరుగుతుంది కాబట్టి ఇంకా వీళ్ళ రెవెన్యూ బెటర్గా జనరేట్ అవుతుంది అండ్ ఆర్డర్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. వీళ్ళు కొత్త కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఓన్లీ శైలి ఇంజనీరింగ్ స్టాక్ అయితే చూడొచ్చు అనేది అయితే నా ఒపీనియన్. ప్రజెంట్గా ఉన్న వాల్యూతో అప్ సైడ్ 83% ఇచ్చారు. అప్ సైడ్ అయితే 4,000 రూపీస్గా వెళ్తుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ కేర్ అంటే ఇది లైక్ హెల్త్ కేర్ సంబంధించిన హాస్పిటల్ సెగ్మెంట్లో ఉంది స్టాక్. ఇండియన్ హోటల్స్ అంటే ఇది టాటా గ్రూప్కి సంబంధించినటువంటి స్టాక్ కాబట్టి రీసెంట్గా టాటా గ్రూప్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో అయితే కొంత డిఫరెన్స్ అయితే ఉంది. రతన్ టాటా గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా మేనేజ్మెంట్లో అయితే కొంత అన్సర్టనిటీ ఉంది. ఈ రీజన్ వల్ల అయితే స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు. శ్యామ్ మెటాలిక్ కూడా చూడొచ్చు కానీ కమాడిటీ ప్రైజెస్ ఎప్పుడు కూడా రీసెంట్ టైమ్స్లో అయితే పీక్గా వెళ్ళాయి కానీ మేబీ కరెక్షన్ కూడా తీసుకోవచ్చు ఫ్యూచర్లో. ఫోర్టీస్ హెల్త్ కేర్ కూడా ఇది కూడా లైక్ హాస్పిటాలిటీకి సంబంధించిన సెగ్మెంట్లోనే ఉన్నారు వీళ్ళు కూడా. ఈ స్టాక్స్లో అయితే ఇన్ కేస్ నేను సెలెక్ట్ చేసుకుంటే కనుక ఫస్ట్ అయితే శైలి ఇంజనీరింగ్ అయితే చూస్తాను రీజనబుల్ ప్రైస్లో కొంత కరెక్షన్ తీసుకున్న తర్వాత. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు సెలెక్ట్ చేసిన స్టాక్లో చూస్తే లైక్ ఎంవి ఫోటోవోల్టాయిక్ స్టాక్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇది కంపేర్ టు కాంపిటీటర్స్తో పోలిస్తే డిస్కౌంట్ ప్రైస్లోనే ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్గా 215 రూపీస్గా ఉంది. ఇది 320 రూపీస్గా వెళ్తుందని అయితే చెప్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా బెటర్గానే ఉంది ఎంబీ ఫోటో వోల్టాయిక్. నెక్స్ట్ మహామాయ లైఫ్ సైన్స్ కానీ అండ్ యాడ్ కౌంటసీ మీడియా ఈ స్టాక్స్ని అయితే యాడ్ కౌంటసీ మీడియా అయితే ఆల్రెడీ కరెక్షన్ తీసుకొని నెక్స్ట్ పెరిగే ఛాన్స్లోనే ఉంది కాబట్టి ఇదైతే ఇక్కడ డౌన్లోనే ఉంది ప్రైస్ ఇదైతే చూడొచ్చు. నెక్స్ట్ మహామాయ లైఫ్ సైన్సెస్ మాత్రం కొంత కరెక్షన్ తీసుకునేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఓ 113 రూపీస్ వస్తే ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళింది 196 రూపీస్. రీసెంట్ టైంలో కరెక్షన్ తీసుకుంటుంది ఇంకా డౌన్కి అయితే రావచ్చు. ఇది కొద్ది రోజులు అయితే వెయిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే శైలి ఇంజనీరింగ్ చూడొచ్చు. నెక్స్ట్ ఎంబీ ఫోటో వోల్టాయిక్ చూడొచ్చు. నెక్స్ట్ యాడ్ కౌంటసీ అయితే చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.